మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డాండ్రఫ్ రావడానికి రీజన్ ఏంటి అంటే కరెక్ట్ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఓకే, నాకు 1 వాష్కే కొంచెం అంత ఎక్కువ ఉన్న డాండ్రఫ్ని 90% నేనైతే పోగొట్టుకోగలిగాను. ఇలా నేను హెడ్ బాత్ చేయకపోవడం వల్ల నాకు డాండ్రఫ్ ఎలా వచ్చింది అని అంటే అసలు నాకు ఐస్ చూస్తుంటే అర్థమవుతుంటుంది. ఈ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే అసలు నా హెయిర్ అయితే ఫ్రెండ్స్ ఇలా అవుతుంది అని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. ఓకే, నాకు ఇలా అయింది, మీకు ఎవరికన్నా ఇలా ఉంది అని అంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని నేనైతే చూపిస్తాను. ఓకే, రీసెంట్గా నాకు వైరల్ ఫీవర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా. ఓకే, ఫీవర్ వచ్చాక మనము వచ్చిపోతూ ఉంటుంది కదా ఫీవరు, మనము హెడ్ బాత్ అనేది చెయ్యము, కొంచెం హెయిర్ కేర్ స్కిన్ కేర్ అనేది తక్కువ అవుతుంది కదా. ఇలా నేను హెడ్ బాత్ చేయకపోవడం వల్ల నాకు డాండ్రఫ్ ఎలా వచ్చింది అని అంటే అసలు నాకు ఇప్పటి వరకు నేను చూడలేదు, అంత డాండ్రఫ్ వచ్చేసింది. కరెక్ట్గా నేను కూమ్ కూడా చేయలేదు, అంత డల్ అయితే అయిపోయాను నేను. మీకు ఇప్పటికీ నా ఐస్ చూస్తుంటే అర్థమవుతుంటుంది ఆ ఫీవర్ ఎఫెక్ట్ అనేది అలా పడింది ఫ్రెండ్స్ నాకైతే. నేనైతే ఫస్ట్ మీకు నా హెయిర్ ఎలా ఉంది కండిషన్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, మీకు ఒకవేళ అలా ఉంది అని అంటే ముందే చెప్తున్నాను, ఒక వాష్లోనే అది క్యూర్ అయితే అవ్వదు. ఓకే, 2 or 3 వాషెస్ అయితే మనం కొంచెం కేర్ చేసాము అని అంటే మళ్ళీ మన హెయిర్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది, మన స్కాల్ఫ్ కూడా. ఓకే, ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఫస్ట్ నా హెయిర్ ఇలా ఉంది, నేను ఇంకా కూమ్ కూడా చేయలేదు. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి అసలు ఎంత డాండ్రఫ్ వచ్చేసింది అని అంటే మీకు కనిపిస్తుంది కదా డాండ్రఫ్. చూడండి ఇలా ఉంది కదా, ఇలా మనం రబ్ చేసామంటే నాకు కరెక్ట్గా క్యామ్లో కనిపించట్లేదు. చూడండి మీకు కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ ప్లేస్. ఓకే, ఇలా రబ్ చేస్తే చూడండి మీకు కనిపిస్తుందా, ఆ సైడ్ అంతా పొట్టు వచ్చే అదిగో చూడండి, అదే మనకు డాండ్రఫ్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇలా ఎందుకు వస్తుంది అంటే మనం కరెక్ట్గా హెయిర్ కేర్ చేయనప్పుడు. ఓకే, నెక్స్ట్ కూమ్ కరెక్ట్గా చేయనప్పుడు, ఆయిల్ కరెక్ట్గా పెట్టినప్పుడే మనకు ఇలా అయితే అయిపోతుంది హెయిర్ అంతా. ఓకే, నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ కూడా ఎలా అయింది అంటే చూడండి, ఇలా రబ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మొత్తం హెయిర్ అంతా ఫ్రీజీగా, ఎంత డ్రైగా అయిపోయింది అని అంటే ఫ్రెండ్స్ ఈ 10 days ఈ 1 weekకి చూడండి ఇలా చాలా డాండ్రఫ్, మన స్కాల్ఫ్ అంతా డాండ్రఫ్ వచ్చేసింది. కరెక్ట్గా ఒక 1 week కాదు, అంతకు మించి ఎక్కువే అయింది నేను హెడ్ బాత్ చేసి. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా క్యూర్ చేయాలనేది నేనైతే చూపిస్తాను. నేను చెప్పాలనుకునేది ఏంటి అని అంటే ఇప్పుడు మనము ఆయిలింగ్ చేస్తాం ఫస్ట్ మనము హెయిర్ మన స్కాల్ఫ్ అంతా మసాజ్ చేస్తాము, సేమ్ ఆయిలింగ్ చేస్తాము, 1 hour ఉన్నాక హెడ్ బాత్ చేస్తాం కదా. సేమ్ ఇదే ప్రాసెసే మీకు మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఉండాలి ఈ డాండ్రఫ్ అని అంటే మాత్రము మీరు ఇప్పుడు మసాజ్ చేశాక మనం కూమ్ చేస్తాం కదా, ఆ దువ్వెనని మీరు మన హెడ్ బాత్ అయిపోయాక సేమ్ అదే కూమ్ని తెచ్చి మీరు కూమ్ చేశారు అని అంటే మాత్రము మళ్ళీ అది ఎక్కువైపోతుంది డాండ్రఫ్ అనేది. ఓకే, మీరు ఆయిలింగ్కి ఒక కూమ్ పెట్టుకోండి, హెడ్ బాత్ అయిపోయాక ఇంకో కూమ్ పెట్టుకోండి. ఇలా తెలిసి తెలియకుండా చాలా మిస్టేక్ అయితే చేస్తున్నారు. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. మనకు ఆయిలింగ్కి ఒక కూంబ్ ఉండాలి, హెడ్ బాత్ అయిపోయాక అంటే మనకు హెయిర్ వాష్ అయిపోయాక ఒక కూంబ్ అయితే ఉండాలి. ఎందుకు అని అంటే చెప్పాను కదా రీజన్. ఇలా మనకు డాండ్రఫ్ ఉండొచ్చు, లేకపోతే డర్ట్ పార్టికల్స్ ఉండొచ్చు. మనకు హెడ్ బాత్ కాకముందు కూమ్ చేసిన కూమ్నే మీరు తర్వాత యూస్ చేశారు అంటే దానికి ఉన్న పార్టికల్స్ అంతా మళ్ళీ మన హెయిర్లోకి వచ్చేస్తాయి. ఇంకొకటి, మనము డైలీ మనమైతే కూమ్ని క్లీన్ చేయలేము కదా.
ఇది ఒకటి. మీ వీక్లీ వన్స్ అయినా మీరు కూమ్‌ని క్లీన్ చేయడానికి కొంచెం టైం ఇవ్వాలి. అలాంటప్పుడు అలా చేయడం వల్ల కూడా మీకు డాండ్రఫ్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డాండ్రఫ్‌నంతా చూడండి ఇలా ఉంది కదా! ఫస్ట్ మనం మసాజ్ చేద్దాము. ఓకే. అలా మసాజ్ చేయడం వల్ల డాండ్రఫ్ అంతా మనకు పైకి లేస్తుంది. ఓకే. చూడండి ఇలా ఉంది కదా హెయిర్. ఎప్పుడైనా మీరు మిడిల్ పార్ట్ నుంచి తీసుకోండి. చూడండి అసలు నేను ఫస్ట్ మీకు మిడిల్ పార్టే చూపించలేదు కదా. ఓ మై గాడ్, చూడండి ఫ్రెండ్స్ అసలు మిడిల్ పార్టే ఎంత వచ్చేసిందంటే అసలు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంత డాండ్రఫ్ రావడం నాకైతే. చూడండి చూడండి ఇలా రబ్ చేస్తే ఎలా వస్తుంది మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. ఓకే చూడండి ఇలా మొత్తము ఇలా ఇలా రబ్ చేయండి. ఓకే. ఎక్కువ ప్రెజర్ చేయొద్దు ఫ్రెండ్స్. ప్రెజర్ చేశారు అంటే కొంచెం స్కాల్ప్ అనేది ఇరిటేషన్ అవుతుంది. మనకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో ఈ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. నార్మల్గా మనము ఆయిల్ ముందు మసాజ్ చేసి మనం ఆయిల్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ బ్యాక్ సైడ్ వరకు చేయండి. మీ హెయిర్ హెల్తీగా ఉండాలి అని అంటే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా కేర్ చేయాల్సిందే. ఓకే. చూడండి ఇలా మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే కనిపిస్తుంది కదా ఇట్లా ఇలా వచ్చేస్తుంది డాండ్రఫ్ అంతా. ఓకే. అసలు ముందు చెప్పాల్సింది ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. ఏంటి అని అంటే మీరు ఎక్కడికన్నా టూర్స్కి లేకపోతే ఇలా జర్నీస్ లాంగ్ జర్నీస్ అలా చేశారు అని అంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చాక మీరు హెడ్ బాత్ అయితే చేయాలి. ఓకే. ఇలా మీరు హెడ్ బాత్ చేయకుండా ఉన్నారు అని అంటే కూడా మీకు డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. మనం పొల్యూషన్కి వెళ్ళొస్తాం కదా, అంత లాంగ్ జర్నీ చేస్తాము, ఎక్కడెక్కడో టచ్ చేస్తాం, మన హెయిర్ ఇలా పెట్టి పడుకుంటాం కదా, అవన్నీ పార్టికల్స్ మనకు హెయిర్ పైన పడేసి అది డాండ్రఫ్ లాగా అదైతే ఫామ్ అవుతుంది కదా. నేను ఎప్పుడు రాగానే హెడ్ బాత్ చేసేస్తాను. అప్పటికే నాకు లైట్గా ఫీవరిష్గా ఉండింది బాడీలో. ఓకే. అందుకని నేను హెడ్ బాత్ చేయలేదు. అది ఇన్ని రోజులు అయ్యే వరకు చూడండి ఇలా అయిపోయింది. అంతే కదా, మనము కేర్ చేస్తేనే అది నీట్గా ఉంటుంది. హెయిర్ అయినా స్కిన్ అయినా. ఆల్రెడీ స్కిన్ అయితే మొత్తం ఫుల్గా ట్యాన్ అయిపోయింది. ఓకే. ఇంకా ట్యాన్ రిమూవల్ ప్యాక్ అయితే వేయలేదు, కానీ కొంచెం డైలీ ఫేస్ వాష్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను. ఫేస్ వాష్ చేయడం కూడా చెప్పాలా అని అనొద్దు. ఫేస్ వాష్ చేయలేని స్థితిలోకి అంత అయితే బాగా డల్ అయిపోయాను. ఓకే. అందుకే రీసెంట్ డేస్లో నేను కొంచెం ఫేస్ వాష్ చేయడం వల్ల ట్యాన్ అయితే కొంచెం తగ్గుతుంది. ఇంకొక 2 days పోతే కానీ నాకు నీట్గా కొంచెం ప్యాక్ వేసి ఫేషియల్, ఆ రోజు ట్యాన్ రిమూవల్ ఫేషియల్ చెప్పాను కదా, అది చేసాము అని అంటే మన ఫేస్కున్న ట్యాన్ అంతా పోతుంది. ఓకే. ఇలా మీరు మీ స్కాల్ప్ అంతా నీట్గా ముందు మసాజ్ చేయాలి. ఓకే. ఇలా మీకు చేసే ఓపిక లేదు అని అంటే మాత్రం ఎవరిదైనా హెల్ప్ అయితే తీసుకోండి ప్లీజ్. నాలాగైతే మీరు చేసుకొని మీ స్కాల్ప్ అంతా పాడు చేసుకోవద్దు. ఎవరైనా కావాలని పాడు చేసుకోరు ఫ్రెండ్స్. ఓకే. అది అనుకోకుండా అయిపోతుంది. ఇలా మనము బంధువులకి నెక్స్ట్ పేరెంట్స్కి దూరం ఉన్నాము అంటే మొత్తం మనమే చేసుకోవాలి కదా ఇంట్లో. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇలా హెల్త్ బాగాలేనప్పుడు కేర్ చేయలేము. ఇంకొకటి ఫీవర్ వచ్చిందంటే హెడ్ బాత్ కూడా చేయొద్దు కదా. అందువల్ల ఇన్ని రీజన్స్ వల్ల నా స్కాల్ప్ అంతా కూడా డాండ్రఫ్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఇలా మీరు ఇటు సైడ్ అంతా నేను చేసేసాను కదా మసాజు. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని చూడండి లైట్గా ఇలా అనండి. మీకు ఆల్రెడీ ఇట్లా అంటుంటేనే చూడండి ఎంత వచ్చేస్తుందో కదా. ఇప్పుడు ఇలా అనడం వల్ల ఇలా మీకు కిందకి పడిపోతుంది ఆ పార్టికల్స్ అన్నీ. ఓకే. ఓకే. ఇలానండి
మీకు అలా రబ్ చేసినప్పుడు వచ్చిన పార్టికల్స్ అన్నీ ఇక్కడ హెయిర్లో ఉండిపోతాయి. ఓకే, అవన్నీ మీరు ఇలా అనడం వల్ల కిందకైతే పడిపోతాయి. ఓకే, సేమ్ ఇటు సైడ్ ఎలా చేసామో నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మొత్తం అలానే రబ్ చేస్తాం. ఓకే, ఇలా పార్టికల్స్ అయితే తీయండి హెయిర్. మీరు ఒక్కసారికి ఇది అయిపోతుందా అంటే ఒక్కసారికి ఏది కాదు ఫ్రెండ్స్. ఓకే, మనం ఇలా చేయడం వల్ల ఒక 50% కంటే ఎక్కువే పోతుంది ఒకసారికి. ఏమంటే మనము చాలా రోజులు, ఎందుకంటే మనము ఒక 1 వీకే కదా హెడ్ బాత్ చేయండి, ఇంకా 20 డేస్ అలా ఉంటే అసలుకి పోదని చెప్పొచ్చు డాండ్రఫ్. 10 డేసే కాబట్టి, 10 డేస్ ఆర్ 1 వీకే కాబట్టి ఆల్మోస్ట్ పోతుంది 2 వాషెస్కి. ఓకే, చూడండి మసాజ్ అయితే అయిపోయింది. ఓకే, మనము మసాజ్ చేసి ఇలా చేయడం వల్ల ఒక 50% అయితే పోయింది డాండ్రఫ్. చూడండి ఇంకా అక్కడక్కడ పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూమ్ చేద్దాము. మీరు కూమ్ చేసేప్పుడు కూడా ఇలా ఒక కూమ్ ఉందంటే ఇలా పెద్దగా ఉన్న వాటితోటి మీరు కూమ్ చేస్తే ఓకే బాగుంటుంది. ఎక్కువ హెయిర్ అనేది ఊడి రాదు. ఓకే, ఇలా మీరు కూమ్ చేసేప్పుడు కూడా మిడిల్లో ఉంటాయి కదా డాండ్రఫ్ పార్టికల్స్, అవన్నీ కూడా కింద పడిపోతాయి. ఓకే, ఇప్పుడు హెయిర్ అంతా కూమ్ చేశాను, తక్కువ వచ్చింది హెయిర్. ఓకే, ఇలా కూమ్ చేశాక చూడండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కదా, ఇవి మనకు హెడ్ బాత్ అయ్యాక కొంచెం అయితే పోతాయి అవి కూడా. ఓకే, ఇప్పుడు మనము ఆయిల్ పట్టేసుకుందాము. ఆయిల్ డబల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టుకుంటే కొంచెం బెనిఫిట్స్ బాగుంటాయి. కాకపోతే నేను మళ్ళీ టైర్డ్ అయిపోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చేస్తుంటే, అందుకే నేను నార్మల్గా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వాష్కి అప్పుడైతే డబల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టేస్తాను. ఇప్పుడు నేను నార్మల్గా పెట్టేస్తాను. ఓకే, ఇలా ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను. దీనికి హోల్ అయితే తక్కువే ఉంది. ఓకే, అందుకని నేను ఇలా డైరెక్ట్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఇలా మనం ఆయిల్ని స్కాల్ఫ్కు పెట్టడం వల్ల మన స్కాల్ఫ్ అంతా చాలా కూల్ అవుతుంది. ఓకే, స్కాల్ఫ్కు ఆయిల్ అనేది బాగా పడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. ఓకే, మీకు ఇంకొకటి చూడండి, మనకు డాండ్రఫ్ ఉంది అంటే చాలా దురద పుట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా పెట్టి ఇలా అనేద్దామా అని అనిపిస్తుంది. ఓకే, అందుకే డాండ్రఫ్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు స్కాల్ఫ్లో అలానే చేస్తారు. ఓకే, నేనైతే ఇలా పెట్టేస్తున్నాను. పార్టీషన్స్ ఎక్కువ తీయట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మిడిల్లో తీస్తున్నా. ఇప్పుడు మనం స్కాల్ఫ్ అంతా పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఓకే ఈ లెన్స్ కూడా పెట్టేద్దాము. ఇలా ఎండ్స్కి అప్లై చేయడం వల్ల మీకు హెయిర్ అనేది స్ప్లిట్ హెయిర్స్ రాకుండా ఉంటుంది. హెయిర్ కూడా కొంచెం బాగా గ్రో అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, ఇలా నీట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అప్లై చేసేద్దాము. మొత్తం పెట్టాక ఆయిల్ ఓకేనా. ఇప్పుడు ఇంకొకసారి స్లోగా మసాజ్ చేయండి. ఓకే, ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది రూట్స్కు బాగా పోతుంది. ఓకే, ఇలా ఇలా పెట్టాక మీరు టైం ఉంది అంటే 1 అవర్ వరకు వెయిట్ చేసి స్నానం చేసేయండి. లేదు అని అంటే ఒక హాఫ్ అన్ అవర్కైనా మీరు స్నానం చేశారు అంటే రిజల్ట్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు ఫస్ట్ వాష్కే. కానీ ఎక్కువ డాండ్రఫ్ ఉంది అని అంటే మీకు 2 or 3 వాషెస్ అయినా పడుతుంది డాండ్రఫ్ పోవడానికి. మీరు ఇది ఒక్కటే ఇలాంటి ఇలా మసాజ్ చేసి ఆయిల్ పెట్టడం ఒక్కటే కాదు, నెక్స్ట్ దాని తర్వాత కండిషనర్, నెక్స్ట్ సీరం అనేది కరెక్ట్గా అప్లై చేస్తేనే మీకు ఆ డాండ్రఫ్ అనేది పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి.
ఇప్పుడైతే ఒక 50% నాకు డాండ్రఫ్ అయితే వచ్చింది. కాకపోతే మీరు వితిన్ డే బై డే లేదు అంటే 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తేనే దాన్ని మనం అక్కడికి కంట్రోల్ చేయగలం. మీరు మళ్ళీ సేమ్ యథావిధిగా 1 వీక్ 5 డేస్కి హెడ్ బాత్ చేశారు అంటే అది మళ్ళీ రీప్రొడక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ డాండ్రఫ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇలా మీరు చేసేసి 1 అవర్ ఆగాక హెడ్ బాత్ అయితే చేసేయండి, చాలా మైల్డ్ షాంపూ తోటి. ఓకే, నేను హెడ్ బాత్ చేసి వచ్చి మీకు చూపిస్తాను. మీకు హెడ్ బాత్ చేసిన వెంటనే చూపిస్తాను, కొంచెం డ్రై అయ్యాక చూపిస్తాను. అక్కడ కూడా మీకు అంటే మీరు చూడటానికి ఒకలాగా ఉంటుంది. స్నానం చేసి రాగానే డ్రై అయ్యాక మీకు ఏమైనా డాండ్రఫ్ పార్టికల్స్ ఉన్నాయా లేవా అనేది డ్రై అయ్యాక కనిపిస్తాయి. నేను అప్పుడు కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం హెడ్ బాత్ చేసి వచ్చాక క్యామ్ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే హెడ్ బాత్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు తీసి చూపిస్తాను హెయిర్ అనేది. నెక్స్ట్ హెయిర్ డ్రై అయ్యాక కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు నార్మల్గా చూసేదానికి అప్పుడు డ్రై అయ్యాక చూసేదానికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు మనము చూడండి మిడిల్ పార్ట్లో చూసాము అంటే ఇక్కడ కొంచెం కనిపిస్తుంది నాకు. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్కువ ఈ పొజిషన్లో అంటే ఈ పార్ట్లోనే ఎక్కువ ఉండింది. ఓకే, క్లియర్గా చూద్దాము. చూడండి ఇక్కడ రబ్ చేశాను. ఓకే, మనకి ఈ టెస్ట్ అయితే ఆల్మోస్ట్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఓకే, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇలా హెడ్ బాత్ ఉన్నప్పుడు మసాజ్ చేసి మనం హెడ్ బాత్ చేస్తే తగ్గుతుందా లేదా అనేది. ఓకే, ఇప్పుడైతే ఇంకా మనకు వెట్గా ఉంది కదా, డ్రై అయ్యాక చూపిస్తాను. అప్పుడేమైనా డ్రై పార్టికల్స్ దీంట్లో ఉన్నాయి, హెయిర్లో ఉన్నాయి అని అంటే మనం ఇలా రబ్ చేస్తే అవి వస్తాయి అవుట్ సైడ్కి. ఓకే, అప్పుడు కూడా చూద్దాము. మొత్తం అది కంప్లీట్ అయిపోయాక సీరం కూడా అప్లై చేసేద్దాం. ఓకే, రైట్. ఓకే, ఇదైతే డ్రై అయిపోయింది హెయిర్. ఓకే, దాదాపుగా ఇప్పుడు మనము అబ్జర్వ్ చేద్దాము ఉందా లేదా డాండ్రఫ్ అనేసి క్లియర్గా. చూడండి ఇలా ఉంది కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది స్కాల్ఫ్ అనేది. ఇక్కడైతే కొంచెం ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇలా మనం రబ్ చేస్తే లైట్గా పార్టికల్స్ అనేటివి వచ్చాయి. మీకు కనిపిస్తుందా? అదిగోండి చూడండి ఎక్కడ. ఓకే, ఇలా లైట్గా అయితే పార్టికల్స్ వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పార్ట్లో చూద్దాము. కానీ ఇప్పుడు మనం ఫస్ట్లో చూసినప్పటికీ హెడ్ బాత్ చేసిన తర్వాత సమ్ వాట్ అయితే బెటరే కదా, నాకైతే అదే అనిపించింది. చూడండి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లేయర్ తీసాను. ఈ పార్ట్లో కూడా మనకు ఇలా పెడతాను, మీకు కనిపిస్తుంది. రబ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, 90% అయితే మనకు డాండ్రఫ్ ఎక్కడా కనిపించట్లేదు. ఓకే, చూస్తున్నారా నేను ఎంత ఫాస్ట్గా రబ్ చేస్తున్నా కూడా మనకైతే డాండ్రఫ్ రావట్లేదు. చాలా వర్క్ అయింది ఇది మనకు. ఓకే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డాండ్రఫ్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి అదే ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ కూడా డాండ్రఫ్ లేదు. ఓకే, మన స్కాల్ఫ్ అంతా కూడా 90% డాండ్రఫ్ అనేది కంప్లీట్గా పోయింది. ఓకే, మీరు చూస్తున్నారు కదా, నాకు ఎంత డాండ్రఫ్ ఇట్లా రబ్ చేస్తే చాలా డాండ్రఫ్ వచ్చేస్తున్నది కదా. చూడండి డాండ్రఫ్ అనేది 90% అయితే పోయింది. ఓకే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డాండ్రఫ్ రావడానికి రీజన్ ఏంటి అంటే కరెక్ట్ హెడ్ బాత్ లేకపోయినా, ఆయిలింగ్ లేకపోయినా, మీరు హెయిర్ కేర్ తీసుకోకపోయినా మీకు డాండ్రఫ్ అనేది వస్తుంది. ఓకే, ఇదైతే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఓకే, నాకు 1 వాష్కే కొంచెం ఇంత బాగుంటుంది హెయిర్ అని అయితే నేను చూశాను. ఓకే, అంత ఎక్కువ ఉన్న డాండ్రఫ్ని 90% నేనైతే పోగొట్టుకోగలిగాను. మీకేమైనా ఎక్కువ డాండ్రఫ్ అనిపించిందా? మీకు అలా అనిపించింది అంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఫస్ట్ మసాజ్ చేయండి, ఆయిలింగ్ చేయండి, ఒక 1 అవర్ ఉన్నాక హెడ్ బాత్ అయితే చేయండి. ఓకే, ఇలా చేయడం వల్ల మీకైతే డాండ్రఫ్ అనేది తగ్గుతుంది చాలా వరకు. నెక్స్ట్ వచ్చేసి స్కాల్ఫ్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ గ్రోతింగ్కి. ఓకే, ఇదైతే మీకు చాలా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని రోజులకు హెడ్ బాత్ చేశాను కదా, చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మన తల అంతా కూడా
ఓకే. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.